సెల్ ఫోన్ ప్రతి చిన్న విషయానికి ఏదైనా మర్చిపోయిన ఏదైనా పని చేసేది కొంచెం పోస్ట్ పోన్ చేసి తర్వాత వేస్తందుకైనా దాంట్లో ఏదైనా ఏషే ఇంగ్రీడియంట్ తక్కువైపోయినా ఫోన్ చూసుకుంటే కూర్చుంది మర్చిపోయింది. కనీసం మా పిల్లల్ని కూడా చూసుకోలేదు, ఈరోజు ఈ పని సరిగ్గా చేయలేదు, ఇప్పుడు చూడు ఫోన్ పట్టుకునే కూర్చుంటుందిరా అని కొడుకుకి చెప్తుంది. కొడుకుకి చెప్పింది కాకుండా బిడ్డలకు ఫోన్లు వేసి చెప్తారు, బిడ్డలకు చెప్పింది కాకుండా చుట్టాలందరికీ కూడా చెప్తారు. ఏం చూస్తుందో ఏమో, గంటలు గంటలు ఫోన్లోనే మూతి పెడుతుంది, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతుంది. ఫోన్కి కేటాయించిన టైం కనీసం పిల్లల్ని కూడా చూసుకోదు, పిల్లల్ని పట్టించుకోదు అని చెప్పి. అంతేగాని ఏదైనా తెలియని విషయం తెలుసుకుందామని దేంట్లో ఏదైనా సెర్చ్ చేసి అన్నా చూస్తుందేమో, లేకపోతే ఏదైనా దాని గురించి అడగడానికి చుట్టాలకు ఫోన్లు చేసి మాట్లాడుతుందేమో అని అనుకుంటారు. అసలు ఏ అత్త కూడా అర్థమే చేసుకోదు, ఖాళీగా ఉందంటే చాలు, కొంచెం టైం దొరికిందంటే చాలు ఫోన్ పట్టుకునే కూర్చుంటుంది అని చెప్పి చెప్తారు. ఇంతకీ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేస్తున్న చిన్న చిన్న సిచ్యువేషన్స్ని నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంతకీ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి మాత్రం షేర్ చేయకుండా మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ బాబు వ్లాగ్స్. బాయ్.